ఇంకా కొంత రెండు అంశాల పట్ల అందరూ కూడా. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో మండల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజాసేవ తన బాధ్యత మాత్రమే కాక కర్తవ్యమని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అల్లూరు మండలం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంచాయతీ సర్పంచుల యొక్క పదవి కాలం పూర్తయిన తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ల యొక్క వ్యవస్థ ప్రారంభమవుతున్నటువంటి వేళ అధికారులందరితో కూడా చర్చించి అల్లూరు ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యంగా జరగకుండా ఉండే విధంగా అధికారులతో రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్ఎంపీ అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పురి నుంచి కొత్తపాలెం వరకు ఉన్నటువంటి రోడ్డుకి 2,64,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించున్నాం. దాన్ని కూడా రివ్యూ చేసి అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇటు స్వాంప్ ఏరియాలో కానీ పైడేరు ఏరియాలో కూడా మొన్నటి జరిగినటువంటి వర్షాలకి, సైక్లోన్లకి కూడా కొంచెం బ్రీచ్ అయి ఉంటే ఈరోజు 6,35,00,000 రూపాయల డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఈరోజును ఆధునీకరించేందుకు 6,35,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. దాదాపు ఈరోజు 12 కోట్ల రూపాయలతో అల్లూరు మండలంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు, వచ్చే ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, కరెంటు ఫ్లక్చువేషన్స్ లేకుండా ఈరోజు అల్లూరు మండలంలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సూచనలు, నరేంద్ర మోడీ గారి ఆలోచనలతో ఈరోజు మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో